ఈ మట్టి ఘటములో దేవుడు ఉంచిన పరిశుద్ధతని, ఘనతని దయచేసి కాపాడుకోనండి. పరిశుద్ధత ఎలాగో వస్తుంది అంటే నువ్వు వాక్యానికి లోబడ్డం వలన. పరిశుద్ధత ఎలాగో వస్తుంది అంటే నీవు ప్రార్థించడం వలన, పశ్చాత్తాపముతో నీవు ప్రార్థించడం వలన నీ లోపలికి పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత పెరిగే కొద్దీ నీలో దేవుని ఘనపరిచే ఘనత కూడా పెరుగుతూ వస్తుంది. ఆ విషయాన్ని పౌలు అంటాడు, పరిశుద్ధతని, ఘనతని ప్రతివాడు కాపాడుకొనుటకు తన ఘటమును జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తాడు. దేవుని కృప మీకు తోడుగా ఉండాలి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని కృప మీకు తోడుగా ఉండి ఈ మాటలన్నీ మీ వినికిడిలో పనిచేసేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయాలి.